టుడే ఈజ్ మై హెయిర్ వాష్ డే. చూద్దాం నేనేం చేస్తాను అండ్ ద కేర్ ఐ టేక్ ఆఫ్టర్ వాషింగ్ మై హెయిర్. సో ఫస్ట్ ఎప్పుడైనా షాంపూయింగ్ చేసినప్పుడు డైరెక్ట్ స్కాల్ప్ మీద షాంపూ యూస్ చేయకూడదు. వాటర్లో డైల్యూట్ చేసి షాంపూ పెట్టుకోవాలి అనమాట. సో బాగా రబ్ చేయకూడదు. హార్ష్గా రబ్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మైల్డ్గా రబ్ చేయాలి అండ్ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి హెయిర్ నుంచి వాటర్ పోయిన తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. అండ్ కండిషనర్ ఓన్లీ టిప్స్కి మాత్రమే అప్లై చేయాలి, స్కాల్ప్కి అప్లై చేయకూడదు. కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఆ మాయిశ్చర్ని లాక్ చేయడానికి నేను పైకి పిన్ పెట్టేశాను అనమాట. సో మీరు కూడా అలాగే పెట్టాలి. అండ్ నెక్స్ట్ హెయిర్ వాష్ చేసింది నేను డీ ఫ్యాబులస్ షాంపూ అండ్ కండిషనర్తో. ఒకటే బ్రాండ్ ఉన్న షాంపూ అండ్ కండిషనర్ వాడడం చాలా బెస్ట్. హెయిర్ వాష్ తర్వాత నేను లారియల్ ఎక్స్ట్రాడినరీ సిరమ్ అప్లై చేస్తున్నాను. సో టిప్స్కి స్కాల్ప్కి కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం అలా మసాజ్ ఇచ్చేసి కోమ్ చేస్తున్నాను హెయిర్. ఎక్కువ హార్ష్గా కూడా కోమ్ చేయకూడదు. అండ్ ఆల్వేస్ యూజ్ హుడ్ అండ్ కోమ్. దాని తర్వాత ప్లిక్స్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ సిరమ్ యూస్ చేస్తున్నాను. ఇది మన హెయిర్ రీగ్రోత్కి అండ్ హెయిర్ ఫాల్కి అండ్ ఆల్సో హెయిర్ స్ట్రెంగ్తన్కి బాగా పనిచేస్తుంది. నైట్ కేర్ రొటీన్లో రోజు ఇంక్లూడ్ చేసుకోండి. అస్సలు ఇది గ్రీజీ అవ్వదు హెయిర్. సో దట్స్ హౌ ఐ వాష్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్.